ఈ భూమి మీద ఎన్నో కథలు నిలిచిపోయాయి. అందులో కొన్ని కథలు మనకు తెలిసిన కథల, కొన్ని తెలిసినా తెలియని కథల, కొన్ని ఎక్కడో ఉన్నట్లుగా అలా అనిపిస్తుంది. పసిఫిక్ మహాసముద్రం మధ్యలో పటాల్లో కనిపించని ఒక ద్వీపం ఉందని ప్రపంచంలో కొద్దిమందికే తెలుసు. ఆ ద్వీపం పేరు మాయాద్వీపం. అక్కడికి వెళ్లిన వారు తిరిగి రాలేదని కథలు వినిపించేవి. కానీ వాటిని అందరూ పుకార్లుగానే భావించేవారు. అధ్యాయం 1 రహస్య మ్యాప్. విశాఖపట్నంలో నివసించే అర్జున్ అనే 17 ఏళ్ల యువకుడు అడ్వెంచర్ అంటే ప్రాణం పెట్టేవాడు. ఒకరోజు తన తాతగారి పాత ట్రంక్లో ఓ చినిగిన మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్ వెనుక ఇలా రాసి ఉంది: ఈ ద్వీపం మనిషి భయాలను పరీక్షిస్తుంది. ధైర్యం ఉన్నవారే తిరిగి వస్తారు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఆ మ్యాప్తో పాటు ఒక చిన్న కంపాస్ కూడా ఉంది. కానీ ఆ కంపాస్ ఉత్తరం చూపకుండా ఎప్పుడూ సముద్రం వైపు తిరుగుతూనే ఉండేది. అర్జున్ తన 3 స్నేహితులు నిఖిల్, మేఘన, రాహుల్ తో కలిసి ఆ ద్వీపాన్ని వెతకాలని నిర్ణయించాడు. 4 ఒక చిన్న బోటులో సముద్ర ప్రయాణం ప్రారంభించారు. మొదట అంతా సాఫీగా సాగింది. కానీ రాత్రి 12 గంటలు దాటగానే ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారింది. గాలి గట్టిగా వీచింది. అలలు కొండల్లా ఎగసిపడ్డాయి. అకనక వారి బోటు కింద భారీ నీడ కదిలింది. అది తిమింగలం కాదు అని రాహుల్ వణికిపోయాడు. ఆ నీడ వారి బోటును చుట్టూ తిరుగుతూ నీటిని చీల్చింది. అంతలో ఒక భారీ అల వచ్చి బోటును పడగొట్టింది. ఉదయం అర్జున్ కళ్ళు తెరిచేసరికి తాను ఓ తెలియని ద్వీపం ఒడ్డున ఉన్నాడు. మిగతా వాళ్ళు అక్కడికే కొట్టుకుని వచ్చారు. ద్వీపం చాలా విచిత్రంగా ఉంది. అక్కడ పక్షుల శబ్దం లేదు. గాలి కూడా భయంకరంగా నిశ్శబ్దంగా ఉంది. మధ్యలో ఓ పాడుబడ్డ కోట కనిపించింది. ఆ కోట గోడల మీద ఒకే గుర్తు ఉంది. వారి మ్యాప్లో ఉన్న అదే గుర్తు. అధ్యాయం 4 భయాల గది. కోటలోకి వెళ్లగానే తలుపులు ఆటోమేటిక్గా మూసుకుపోయాయి. ఆ కనక నేల కంపించింది. గోడపై అక్షరాలు వెలిగాయి: మీరు మీ భయాన్ని జయిస్తేనే బయటపడగలరు. ఒక్కో వ్యక్తి ఒక్కో గదిలో చిక్కుకున్నారు. నిఖిల్ గది. అతనికి చిన్నప్పటి నుంచి చీకటి అంటే భయం. ఆ గది పూర్తిగా చీకటిగా మారింది. కానీ భయపడకుండా ముందుకు నడిచేసరికి తలుపు తెరుచుకుంది. మేఘనా గది. ఆమెకు ఎత్తులు అంటే భయం. ఆమె గది కింద అంతులేని లోయలా కనిపించింది. కానీ ధైర్యంగా అడుగు వేయగానే అది నిజం కాదని తెలిసింది. అర్జున్ గది. అతని ముందుకు తన తాతగారి రూపం వచ్చింది. వెనక్కి వెళ్ళిపో, ఈ ద్వీపం నిన్ను బ్రతకనివ్వదు అని ఆ రూపం అరిచింది. అర్జున్ కాసేపు భయపడ్డాడు. కానీ వెంటనే గ్రహించాడు: ఇది నిజం కాదు, నా భయమే. అంతే, గది మొత్తం వెలుగుతో నిండిపోయింది. 4 చివరి గదికి చేరుకున్నారు. అక్కడ ఓ పురాతన యంత్రం ఉంది. దాని ముందు ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. మీరు 100 సంవత్సరాల తర్వాత ఈ ద్వీపానికి చేరుకున్న మొదటి మనుషులు అని అతను చెప్పాడు. ఆ వృద్ధుడు నిజానికి ఆ ద్వీపాన్ని కాపాడే వ్యక్తి. ఆ ద్వీపం సాధారణ ప్రదేశం కాదు. అది మనిషి మనసులోని భయాలను పరీక్షించే ప్రాచీన స్థలం. లోభం, భయం, ద్రోహం ఉన్నవారు అక్కడి నుంచి బయటపడలేరు. ఆ కనక ద్వీపం మొత్తం కంపించడం ప్రారంభమైంది. సముద్రం ఉప్పొంగింది. వృద్ధుడు అర్జున్ చేతిలో ఉన్న కంపాస్ తీసుకుని అన్నాడు: ఈ ద్వీపం ఇప్పుడు మళ్లీ సముద్రంలో మాయమవుతుంది. పరుగెత్తండి. 4 కోట నుంచి బయటికి పరిగెత్తారు. వెనకాల కోట కూలిపోతోంది. భారీ అలలు వారిని వెంబడిస్తున్నాయి. చివరికి వారు ఒక పాత పడవలో ఎక్కి ద్వీపం నుంచి బయటపడ్డారు. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ద్వీపం నెమ్మదిగా సముద్రంలో మునిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత అర్జున్ తన ఇంటికి చేరుకున్నాడు. ఆ మ్యాప్ను మళ్లీ తెరిచి చూశాడు. ఈసారి అందులో కొత్త అక్షరాలు కనిపించాయి. మాయాద్వీపం ముగియలేదు. రెండో ద్వారం ఇంకా తెరవలేదు. అర్జున్ ముఖంలో చిరునవ్వు వచ్చింది. ఎందుకంటే ఇంకో అడ్వెంచర్ అతని కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి కథలు ఇంకా ఎన్నో కావాలని అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ ఇంకెన్నో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఇంకా కంటిన్యూ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి ఇలాంటి కథలు.